వెల్కమ్ టు సారా వెల్త్ అండి. ఈరోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ 22,227లో 34 పాయింట్స్ అప్లో ఓపెన్ అవుతుంది. డౌ జోన్స్ మైనస్లో క్లోజ్ అయింది 23 పాయింట్స్లో. నాస్డాక్ 59 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయిందండి. నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. 21,950 నుండి 22,300 లెవెల్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ 22,300 క్రాస్ అయింది అనుకోండి, 22,400, 22,500 అనేది రెసిస్టెంట్ లెవెల్, 21,950, 22,1,000 సపోర్ట్ లెవెల్. ఐడియా 20,000 crores ఫండ్ రైజ్ చేస్తున్నారు ఈక్విటీ బేస్తోని. 5G రోల్అవుట్స్ కోసం చేస్తున్నారండి. ప్రపోజల్ ఈక్విటీతోనే వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకు యాక్సిస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కోసము రిజర్వ్ బ్యాంక్ ఇండియా అప్రూవ్ చేసింది మునీష్ సర్దార్ గారిని. ఇతను ఓల్డ్ టైమ్ డైరెక్టర్ ఉంటారు కంపెనీలో, ఫుల్ టైమ్ డైరెక్టర్ అన్నట్టు ఇతను ఇస్తున్నారు. ఎందుకంటే ఈ అలిగేషన్స్ కోసం వీటి కోసము ఆ కమిటీ ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. స్కోప్ ఇదంతా రీసెంట్లీ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నిటికీ వీళ్ళని క్లియర్ చేసే ఛాయిస్ ఉంది. హిందుస్థాన్ జింక్ ఒక కొత్త సబ్సిడరీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నది. ఎందుకంటే మినరల్ బ్లాక్స్ డెవలప్మెంట్ కోసము వీళ్ళు ఆక్షన్లో కూడా పార్టిసిపేషన్ చేసే ఛాయిస్ ఉంది. ఇవి క్రిటికల్ మినరల్స్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. కంపెనీకి నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న గ్రోత్ అన్నట్టు ఇది. SJV అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. గుజరాత్ ఊర్జా వాళ్ళ నుండి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నారు. 642 crores, అది 25 years కోసము. 2.64% ఫర్ యూనిట్కి స్టార్ట్ చేస్తున్నారండి. GNTD ఇండియా ఇది 765 kV యూనిట్స్తోని 350 crores ఒక పవర్ గ్రిడ్ నుండి ఒక ప్రాజెక్ట్స్ వచ్చిందండి వీళ్ళకు. ఇది ఎట్లా అంటే రియాక్టర్ వేరియస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ కోసం అన్నట్టు. ఇండో ఫినాన్స్ క్యాపిటల్ 450 crores ఫండ్ రైజ్ చేస్తున్నారు. అలాంటే AMC బిజినెస్ కోసం అండ్ ఒక 256 crores ఇన్వెస్ట్ చేసే ఛాయిస్ ఉంది. 200 crores అంటే ఫ్లోర్ ట్రీ కోసం ఇన్వెస్ట్ చేసే ఛాయిస్ ఉందండి. మహీంద్రాలో కొత్త కార్ లాంచ్ చేస్తున్నారు. థార్ నుండి 15.4 lakhs అండి ఈ స్టార్టింగ్ ప్రైస్. ఆథర్ ఇండస్ట్రీస్ జేమ్స్ వి రైజింగ్ యాజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఇతన్ని అపాయింట్ చేస్తున్నారు. కంపెనీకి ఉపయోగపడతాడు ఇతను. టైటానో 3.6% క్యారెట్ లైన్ స్టేక్ తీసుకుంటున్నారు 60 crores. టోటల్ 99.6% ఇప్పుడు టోటల్ క్యారెట్ లైన్లో టైటాన్ది ఉంది. టాటా ఎల్ఎక్సీ వాళ్ళు ఒక కొలాబరేట్ అవుతుండు, టెలిఫోనికా కొలాబరేషన్. ఇది ఎందుకంటే ఇది దేనికోసం యూజ్ చేస్తారంటే రివాల్యుయేషన్ ఆఫ్ టెలికామ్ ల్యాండ్స్కేప్ కోసము. దీని ద్వారా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, టెలికమ్యూనికేషన్లో కొత్త ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఆల్ కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనవరిలో 3% వరకు తగ్గింది. అదేంటంటే ఎక్కడి నుండి తగ్గింది? యూరోపియన్ నుండి, లాటిన్ అమెరికా నుండి, యూరోప్ నుండి వాల్యూమ్స్ తగ్గినాయి అండ్ ఇండియా ఇంక్రీజ్ అయినాయి. పర్సిస్టెంట్ సిస్టమ్ వాళ్ళు యాక్చువల్లీ ఒకటి ఇటలీలో సబ్సిడరీ కంపెనీ స్టార్ట్ చేసే ఛాయిస్ ఉండే, బట్ అలా ఏంటంటే స్టెప్ డౌన్ అయినరు, అది ఇప్పుడు స్టార్ట్ చేయట్లేరండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వారు 24.99 crores ఒక కంపెనీ సబ్సిడరీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. టోటల్ ఇప్పుడు ఆ సబ్సిడరీ కంపెనీ వాల్యూ 1,925 crores ఉందండి. కోచి షిప్ యార్డ్ తుతుకుడిలో హైడ్రోజన్ సెల్ ఫ్యూయల్స్తోని ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారండి వర్చువల్ మోడ్ ఆప్షన్స్తోని. ONGC ఒక న్యూ కంపెనీని సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేస్తుంది హైడ్రోజన్ ఫ్యూయల్ కోసము అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కోసము. ఒక న్యూస్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారండి వీళ్ళు. సల్సా టెక్నాలజీ వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది 200 crores ఆర్డరు. ఇది జెట్ వర్క్ బిజినెస్ నుండి 25,000 MT సోలార్ స్ట్రక్చర్స్ సప్లై చేయడానికి అండి. ఇది మంచి న్యూస్ అండి. సల్సార్ వాళ్ళకి ఇది పర్ఫామ్ చేసే ఛాయిస్ ఉండొచ్చు మేబీ. ఈరోజు ఒకసారి చూడండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.